గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజుటి కరెంట్ అఫైర్స్లో వెళ్ళే కంటే ముందు నిన్నటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకుందాం. సో నిన్న ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాను, సో మన అండర్-19 ఉమెన్స్ T20 వరల్డ్ కప్కి ఇండియన్ క్యాప్టెన్ ఎవరెవరని అడిగాను కదా. సో దానికి ఆన్సర్ వచ్చేసి నిక్కీ ప్రసాద్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ నిన్న ఏం అడిగాను, సో మనకి హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ సర్వే రిలీజ్ చేస్తారు కదా, సో దాన్ని ఏ మినిస్ట్రీ రిలీజ్ చేస్తుంది అని అడిగాను. సో దానికి ఆన్సర్ కనుక చూసుకున్నట్టయితే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. నేను కమెంట్ సెక్షన్లో రాస్తాను, అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. సో ఇంకా February 4th కరెంట్ అఫైర్స్ కనుక చూసుకున్నట్టయితే, సో 4th February ఒక డేతో స్టార్ట్ అయింది, విచ్ ఇస్ మనకి వరల్డ్ క్యాన్సర్ డేగా జరుపుకుంటాం. సో ఈసారి థీమ్ కనుక చూసుకున్నట్టయితే యునైటెడ్ బై యూనిక్ అనమాట. సో 3rd Februaryకి ఇంకొక ఫౌండేషన్ డే కూడా ఉంది. సో ఇన్కాయిస్ అంటాం దాన్ని. ఇన్కాయిస్ అంటే ఏంటి అంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అనమాట. సో ఇది మనకి 3rd February 1999లో ఎస్టాబ్లిష్ చేశారు. మనకి గ్రామీ అవార్డ్స్ అనేవి అనౌన్స్ చేశారు. ఎక్కడ మనకి లాస్ ఏంజల్స్లో ఇస్తారు. సో ఈసారి మనకి 67th గ్రామీ అవార్డ్స్ అనమాట. గ్రామీ అవార్డ్స్ రిలేటెడ్ టు ద సింగింగ్లో ఇస్తారు, మ్యూజిక్ అనమాట. సో మనకి చంద్రికా టోండన్. సో మనకి చంద్రికా టోండన్ మన ఇండియన్ ఆరిజిన్ పర్సన్ అనమాట. సో ఇండో అమెరికన్ తను. సో వోకలిస్ట్ అండ్ ఎంటర్ప్రినర్ అనమాట. సో తిన ఆల్బమ్ త్రివేణి ఆల్బమ్కి మనకి బెస్ట్ న్యూ ఏజ్ ambient చాంట్ ఆల్బమ్, సో త్రివేణి ఆల్బమ్కి వచ్చింది మీకు. ఇంకా కొన్ని కూడా ఉన్నాయి. సో ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ కనుక చూసుకున్నట్టయితే కౌబాయ్ క్వార్టర్ B1's. సాంగ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి నాట్ లైక్ అస్ కెండ్రిక్ లామర్ అనమాట. సో రికార్డ్ ఆఫ్ ది ఇయర్ కూడా సేమ్ ఉంది, సో విచ్ ఈస్ నాట్ లైక్ అస్ కెండ్రిక్ లామర్. సో ఇందులోనే బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ ఉంది చాపెల్ రోన్. సో మనకి NFDC ఫిలిం ఫెస్టివల్ అనేది ముంబైలో జరుగుతుంది 1st to February, 1st to 5th February అనమాట, లాస్ట్ డే. సో మనకి ఇందులో శ్రీలంక అనేది అబ్జర్వర్ కంట్రీగా ఉంది. సో NFDC అంటే ఏంటి అంటే నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్. ఒక స్పీసీస్ వార్తల్లో ఉంది. ఇది మనకి కేరళలోని మరికేతన్ షోలా నేషనల్ పార్క్లో కనిపించింది. సో ఇది గోల్డెన్ హెడెడ్ క్రిస్టికోలా అనమాట. సో మనకి వరల్డ్ పికిల్ బాల్ లీగ్ అనేది ఇనాగరల్ జరిగింది అనమాట, ఇక్కడ ముంబై క్రికెట్ క్లబ్లో. సో ఇందులో మనకి బెంగళూరు జవాన్స్ పూణే యునైటెడ్ని డిఫీట్ చేసి వాళ్ళు విన్ అయ్యారనమాట. సో నేషనల్ గేమ్స్ మనకి ఉత్తరాఖండ్లో జరుగుతున్నాయి కదా. సో ఇందులో ఒక రికార్డ్ అనేది వచ్చింది మనకి. సో ఆషీ చౌక్స్కి అనమాట, ఈమె షూటింగ్ ప్లేయర్. సో తన రికార్డ్ ఏంటి అంటే 50 meters రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో తను రికార్డ్ని సృష్టించింది. సో మనకి ఒక అవార్డు ఉంది, తులసి సమ్మాన్ అవార్డ్ అనమాట. ఇది ఎవరికి వచ్చింది అంటే రాఘవ రాజ్ భట్కి వచ్చింది. నెక్స్ట్ బెల్జియం న్యూ పిఎం ప్రైమ్ మినిస్టర్గా ఎవరు ఎన్నికయ్యారు అంటే బాట్ డి వీవర్ అనమాట. ఇంకొకటి మహారాష్ట్ర మేక్స్ మరాఠీ కంపల్సరీ ఇన్ ఆల్ అఫీషియల్ డీలింగ్స్ అనమాట. మహారాష్ట్ర స్టేట్ అన్ని గవర్నమెంట్ ఇచ్చే ఏవైనా అఫీషియల్ నోటీసెస్ కానీ నోటిఫికేషన్స్ కానీ ఏవైనా సరే అందులో మరాఠీ కంపల్సరీగా ఉండాలి అని చెప్పేసి ఒక పాస్ చేసింది అనమాట, ఒక ఆర్డర్ని పాస్ చేసింది. సో యూనియన్ మినిస్ట్రీ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఏం ఆర్గనైజ్ చేసింది అంటే ద వరల్డ్ వెట్లాండ్స్ డే. ఇక్కడ మనకి పార్తీ ఆగ్రా రామ్సార్ సైట్ అనమాట. ఇది ఒక రామ్సార్ సైట్ గోండా యూపీలో ఉంది అనమాట. సో ఇక్కడ మనకి ఆర్గనైజ్ చేశారు అనమాట వెట్లాండ్స్ డేని. సో మనకి February 2nd వెట్లాండ్స్ డే ఉంది కదా. సో ఆ రోజు మనకి ఇక్కడ వెట్లాండ్స్ డేని ఆర్గనైజ్ చేశారనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్ట్రీ అనమాట. తర్వాత మనకి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఉంది కదా, మనకి అఫీషియల్లీ కమ్స్ ఇంటూ ఫోర్స్ యాజ్ ఏ full-fledged ట్రీటీ అనమాట. సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ట్రీటీ అనేది ఉంది కదా మనకి, ఇది 9th April 2023లో ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్లో భాగంగా సో ఇది మనకు అనేది చేసుకున్నాం కదా. సో అది ఇప్పుడు మనకి ఏమంటారు ఫోర్స్లోకి వచ్చింది అనమాట. సో మనకి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంటే అందులో ఏమేమి ఉంటాయి, సో వేటిని ప్రొటెక్ట్ చేయడానికి, వేటిని కన్జర్వ్ చేయడానికి అంటే, సో నేను ఒక కోడ్ పెట్టుకున్నాను TCS-JPL అని. TCS అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కాదు. సో టైగర్, చీతా, స్నో లిపాడ్, J అంటే జాగర్, P అంటే పూమా, L అంటే లాయన్, ఇంకొకటి లిపాడ్.
సో TCS-JPL అనమాట. వీటి కన్జర్వేషన్కి మనకి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ట్రీటీ సైన్ అయింది, విచ్ ఈజ్ ఇన్ 9th April 2023లో. సో ఇది ఇప్పుడు మనకి అమల్లోకి వచ్చింది అనమాట ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. సో RBI ఏం చెప్పింది అంటే మనకి 2000 రూపీస్ నోట్స్ అనేవి 2000 రూపీ నోట్స్ అనేవి బ్యాన్ చేశారు కదా. సో 2000 రూపీస్ నోట్స్ బ్యాన్ చేశారు. సో వాటిని వెనక్కి ఇవ్వాలి అని చెప్పి చెప్పింది కదా. సో ఇందులో మనకి ఏం చేశారు అంటే సో 98.15% ఆఫ్ నోట్స్ రిటర్న్ చేశారు సో పీపుల్. కానీ ఇంకొక ఎంత 6577 crores అనేవి పబ్లిక్ దగ్గరే ఉన్నాయి. సో RBI మనకి 2000 నోట్స్ని ఎప్పుడు ఆపేసింది అంటే May 19, 2023 రోజు. సో ఫిన్వాసియా లాంచెస్ AI డ్రైవెన్ యాప్ అనమాట, జంప్ అనే యాప్ని. సో మనకి ఎగ్జామ్లో రావచ్చు, జంప్ అనే యాప్ని ఎవరు లాంచ్ చేశారు అంటే విచ్ ఇస్ ఫిన్వాసియా. నెక్స్ట్ OpenAI అనౌన్సెస్ న్యూ డీప్ రీసెర్చ్ టూల్ అనమాట ఫర్ ChatGPT. సో ChatGPTకి కోసం OpenAI సంస్థ ఏం చేసిందంటే డీప్ రీసెర్చ్ అనే టూల్ని అనౌన్స్ చేసింది. సో ఇండియా మనకి ఎంత కాంట్రిబ్యూట్ చేసింది యునైటెడ్ నేషన్స్కి అంటే $37.64 million అనౌన్స్ చేసింది ఫర్ ద బడ్జెట్ 2025లో. సో మనకి ఇండియా మాల్దీవ్స్ మధ్య ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది, విచ్ ఈస్ ఏకవీరన్ 13th edition అనమాట ఇది. సో ఈరోజటి కరెంట్ అఫైర్స్ అనమాట ఇవి మనకి. సో థ్యాంక్ యూ అండి. వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మనలాంటి ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.